విశాఖపట్నంలో మాట్లాడింది ఏంటంటే ఇస్తాం 99 రూపాయలకి 99 పైసలకి ఇస్తాం ఎకరం, ఇస్తాం కూడా, ఇస్తాం కూడా అన్నాడు. మరి ఎవరు పొలాలు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? అలా ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉద్యోగాలు ఏడొస్తున్నాయి? ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఉద్యోగాలు రావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లారు సార్. ఆ విషయం కావాలంటే మీరు తీసుకోండి క్రెడిట్, మేము పనిచేసి చూపిస్తామని ఆయన అంటున్నారు కదా. భోగాపురం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన చేశాడు. చేస్తుండగా ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు. ఫస్ట్ మేమే తెచ్చామంటే ఎట్లాగా? అన్నీ మేమే తెచ్చామంటారు. హైదరాబాద్ మేమే మొత్తం డెవలప్ చేసాం, విజయవాడ చేసాం, అమరావతి ఏంటంటే మొన్న వెళ్ళి చూసాం. అమరావతిలో ఏమీ లేదు, తొప్పలు, వర్షం, బురదలు. ఏంటి చేసింది వీళ్ళు? ఆ రైతుల్లో అన్యాయంగా ఆ నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళంతా గోడు. ఏంటంటే ఇచ్చాము, మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని. ఎక్కడ పొలాలు ఇచ్చేస్తాం? మాకు చక్కగా 3 పంటలు పండే స్థలాలు అయ్యి, దానివల్ల రైతు మార్కెట్ కూడా మేము సరైన రేటుకి ఇవ్వలేకపోతున్నాం. కూరగాయలు అయ్యి ఆల్రెడీ ఇక్కడ అంతకుముందు వచ్చాయి కాబట్టి కిలో 20 రూపాయలు 10 రూపాయలు లోపు ఉండేవి. ఇవాళ 50, 60 ఏది పట్టుకున్నా 60, 70. ఏంటంటే మేము ఎక్కడి నుంచో తేవాలండి. పడండి మీ ఇష్టం. నిన్న మీడియా ముఖంగా క్లియర్గా మాట్లాడుతున్నారు, క్రెడిట్ కావాలంటే మీరే తీసుకొని మేము పనిచేసి చూపిస్తాము. దాంతోపాటు గతంలో కంపెనీలు అన్ని వెళ్ళగొట్టారు, మీరు 5 సంవత్సరాల్లో చేయలేదు, మేము 18 నెలల్లోనే చేసి చూపించామన్నారు. నిజమే అన్నాడు. ఆ మాట అన్నారులేండి. అదేంటంటే గత 5 సంవత్సరాలు చేయలేదు జగన్, మేము ఈ 18 నెలల్లో చేసాం. ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాం, అందరికి పథకాలు కూడా అన్నీ ఇచ్చాం అని కూడా చెప్తున్నాడు ఆయన. ఎన్ని అబద్ధాలండి, మనం కల్లారా చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. ఇన్ని టీవీ కంపెనీలు వచ్చినాయి, అన్నింటిలో చూస్తున్నాం. టీవీ పొద్దున్న వేస్తే టీవీలో అన్నీ వస్తాయి. ఎవరేం చేస్తున్నారు, ఎవరు చేశారు. జలాలు, ఆ నీరు కూడా చూడండి, సముద్ర జలాలు కలిసిపోతుందని చెప్పని అమ్ముకుదబ్బి గతంలో వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్తో పొత్తు కలిపి వాళ్ళకి పంపించడం జరిగింది. ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఇవన్నీ మాకు తెలుసు. మేము ఇంచుమించు ఆ ఏజ్ వాళ్ళం. ఏంటి ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటున్నారండి. నిన్న మళ్ళీ కొత్తగా ఈ విధానంలో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? విశాఖపట్నం పదే వినపడుతుంది, మేము సెలబ్రేట్ చేసుకుంటాము, అక్కడ భోగాపురం కాడి నుంచి పైనుంచి కింద వరకు కూడా అంతా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, సక్సెస్ఫుల్గా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేస్తున్నాం అంటున్నారు. ఆయన అంటారండి. ఒకప్పుడేమో వైజాగ్ దేనికి సముద్రం గట్టు కదా, అక్కడ ఏమీ లేవు, అక్కడ ఏమి అనవసరం కట్టిన ఇరుకు సందులు, ఇరుకు రోడ్లు అనేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి కట్టిస్తే దేనికది? ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, మన పిఎం ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అక్కడ ఉంటాకి సరైన స్థలం లేదు, ఉంటాకని కట్టాడు. ఆయన వాడుకోవడానికి కాదుగా. ఇప్పుడు ఆయన వెళ్ళి దొరుకుతున్నాడా? మీరే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి బాగుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. అక్కడేదో మళ్ళీ రాజధాని అక్కడ కూడా చేస్తూ ఉంటారు. మరి వడ్డమాన్ గ్రామంలో ఎవరైతే మంత్రి నారాయణ గారితో పాటు కొంతమంది మంత్రులు వెళ్ళారు 2వ దశ ల్యాండ్ పూలింగ్కి, అక్కడ వ్యతిరేకత వచ్చింది. 5 లక్షలకు సంబంధించి ఇవ్వమంటున్నారు కదా సార్. చెప్తాను, విన్నాను, టీవీలో చూస్తాను. మాకు నెల 5 లక్షలు మాకు ఇమ్మని అడ్డం తిరిగారు. నారాయణ అసలు మాట్లాడితే నోరు రాలా. టీవీలో చూస్తాం కదా. వాళ్ళు ఇవ్వం మేము. గత ఇచ్చిందే మీరు 3 సంవత్సరాలు, అలా 5 ఏళ్ళు అలా చేశారు. ఈ 3 ఏళ్ళు ఎలాగైపోతాయి? మాకు 5 సంవత్సరాలు 5 లక్షలు తప్పున ఎకరానికి 5 లక్షలు మాకు ఇవ్వండి, మేము ఏం తింటాం, మేము ఎలా ఉంటాం అని అందరూ రివర్స్ అవుతున్నారు. 3 ఏళ్ళలో డెవలప్మెంట్ అవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయా? చట్టబద్ధత లేదు కదా అమరావతికి. ఇప్పుడు నేను అన్ని పేపర్లు చూశాను. ఇంకొక ఆయన అంటాడు 3 సంవత్సరాలు అవ్వకపోతే కోర్టుకు వెళ్ళండి అంటే, కోర్టుకు వెళ్తాగా మీకు ఇచ్చింది? మీ మీద చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఏదో డెవలప్ చేస్తే మేము కూడా డెవలప్ అవుతామని. మీరు చేసిందే శూన్యం. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటే ఆ జీవితాలు అయిపోతాయి. అది ఎలా ఉండబోతుంది సార్? మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ పాదయాత్ర లేకపోతే బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో బలోపేతం చేయడానికి ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని కలిసి మెయిన్ సెక్షన్లో చూస్తామంటున్నారు. నిజంగా జరుగుతుందా? ఈ వ్యవహారంలో ప్రజల మద్దతు ఉంటుందా? ఎవరు తప్పులు వాళ్ళే. వీళ్ళు గెలవడానికి ఎన్ని అబద్ధాలు వెళ్ళారు. ఆయన తిరుగుతాను అన్నాడు. ప్రజల్లో తిరగనివ్వండి, ప్రజలే నిర్ణయిస్తారు. అది ఎవరు చేసేవాడో చేయనివాడో తెలిసిపోతుంది కదా. ప్రజలే నిర్ణయిస్తారు. మనం దేమాలు మేమే గెలుస్తాం ఎన్ని. మనం రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అభివృద్ధి ఏమీ లేదు. ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు, లేనోడికి అసలు లేదు, మార్గం లేదు.
ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు. అభివృద్ధి అనేది నథింగ్. బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు చంద్రబాబు రావటం, ట్యాంపరింగ్ అంతా ట్యాంపరింగ్. వాళ్ళు సొంతంగా రాలే. చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రం దొంగల దోపిడీ అయిపోయింది ఒక విధంగా. అది జరిగింది. ఏమేమి నష్టాలు జరిగినాయి అంటారు? అన్ని లాస్లేనండి. ఏం చేశారు ఇవన్నీ రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి కానీ పేదోడు బాగుపట్ల. ఆడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు. అది మరి ఇదే విధానంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తాను బస్సు యాత్రలు న్యాయంగా రాలేదండి. అన్యాయంగా అడ్డగోలుతనంగా వచ్చారు ఈ రాజ్యానికి. అడ్డగోలుతనంగా మధ్యలోనే పోతారు. చెప్తున్నాను కదా, పథకాల్లో ఏమీ అందుకోలేదంట. పథకాలు గడుదుగుడ్డి అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా. పథకాలు ఏమి ఇవ్వట్లా. నథింగ్. ఒక బియ్యము పంచదార అంతే తప్ప ఏమి ఇవ్వట్లా. వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటనకు ప్రస్తుత నాయకులు వెళ్తున్నారు. వాళ్ళ బొక్సంలో నింపుకోవడానికి వెళ్ళారు విదేశం. ఎవడు చెప్పుకోండి ఎందుకు వెళ్తారండి? రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళారని మరి మాజీ నాయకులు కూడా అడుగుతున్నారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పరు. దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు. ఇందులో ఇంకొక అంశం ఉంది మేడం. అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజుగా ఎవరైతే ఉన్నారో రేపు పట్టాభిషేకం కాదు. లోకేష్ అయితే ఇంకా రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది. లోకేష్కి ఏం జ్ఞానం ఉందండి? ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కటానికి? సీఎం బరిలో ఉంచితే మంచిది అంటున్నారు. గాడిది గుడ్డండి. ఏం రాడు. ఏదో వాళ్ళ నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన ఎక్కువైనా లోకేష్ వస్తే అసలు జరగదండి. చెప్తున్నాను రెడ్ బుక్ వ్యవహారమే అవుతుంది. ఆయన అందరు నరుక్కోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఆయన చేయగలుగుతున్నారు? ఇక ఆయన సంగతి చెప్పక. ఆయన డ్రామా ఆర్టిస్ట్, మనం చెప్పలేం. అంటే ఉత్తరాంధ్ర మీద అంత జ్ఞానం లేదు. ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి. ఇప్పుడు పరువు పోయింది అయింది. సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది. డబ్బు కోసం ఆశించి రాలేదు. నేను ప్రజలకు గుడ్డండి. ఎవడైనా డబ్బు కోసమే. జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు. చెప్పారు 15 ఏళ్ళు ఎవరిని రానివనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ 15 ఏళ్ళు కాదు 100 సంవత్సరాల్లో అతనే వస్తాడు. ట్యాంపరింగ్ వల్ల అది లేకుండా ఉంటేనే బాగుపడతారు. ట్యాంపరింగ్ అనేది అట్టడుకి వెళ్ళిపోవాలి. ఓట్ల పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఈ ఆల్ ఇండియా బాగుపడుతుంది. ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. రేపు ఏమంటే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు. పరిపాలన బాగా ఉంది. చాలా బాగా చేశాడు. ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి. చెప్తున్నాను. చూస్తే రాష్ట్ర భవిష్యత్ అంతా అభివృద్ధి అంటున్నారు. ఏమండి ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఏమి ఇస్తున్నారండి? ఏదో 2-3 ఇచ్చి ఆపేశారు. ఇంతవరకు అతాపత్రాలే లేదు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి కూడా దాంట్లో కూడా కోతలు పెట్టారు. తర్వాత ఆడవాళ్ళకి 18,000 ఇస్తామన్నారు. ఆ 18,000 ఇంతవరకు లేదు. ఉచిత బస్సు పెట్టారు. మగవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ సీట్లో కూర్చొని కూడా బలవంతం చేసి మొగళ్ళని లేపేస్తున్నారు. అది చాలా అన్యాయం. అది పదే రాష్ట్ర నాయకులు కూడా పదే పర్యటనకు వెళ్తున్నారు. గోప్యంగా ప్రోటోకాల్ మించి కూడా పర్యటనలు చేస్తున్నారని మాజీ నాయకులు అంటున్నారు. ఈ విదేశీ పర్యటనలు అన్నీ కూడా చెప్పెళ్తే బాగుంటుంది అంటారా అంటున్నారు. ఏమండి ఇప్పుడు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇదివరకు ప్రభుత్వం కూడా చేశారు. కానీ ప్రయోజనం ఏముందండి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి చేశారండి ఈ రోజుల్లో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కొంత అభివృద్ధి చేశారు, కాదంటలేదు. కానీ ఇస్తానన్న పథకాలు అమలు పరిస్తే బాగుంటుంది. కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పెడతారు ఉచిత బస్సు పెట్టినాక. ఒక అంశం బాగా కూడా కలవరపరుస్తుంది సార్. ఏదైతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్ సీక్రెట్గా జరిగింది. యువ నాయకుడికి పట్టాభిషేకం నిమిత్తం కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. కేడర్లో కానివ్వండి, సొంత ఇంట్లోనే ప్రెషర్ ఎక్కువ ఉంది. లోకేష్ గారిని సీఎం చేయాలంటున్నారు. ఏమంటారు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మిత్రపక్షాలు ఏమంటున్నాయంటే ఇప్పుడు ఉన్న పెట్టుబడిని తీసుకెళ్ళి అక్కడ దాచుకుంటూ వెళ్ళారంటున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ గారికి సీఎం చేయాలంటున్నారు. లోకేష్ గారికి సీఎం చేయాలంటే మిత్రపక్షాలు కూడా పప్పు శుద్ధ వాడేం చేస్తాడు అంటున్నారు. కానీ ఇంకా అనుభవం రావాలి. అనుభవం రావాలి. చంద్రబాబు నాయుడు అంత నాలెడ్జ్ ఈయనకి లేదు. కానీ చాలామంది నాలెడ్జ్ ఉందని అంటున్నారు. కానీ అంత ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, అంత కనబడట్లేదు. ఇప్పుడు ఇదే వార్త ప్లాట్ఫామ్ మీదకి వస్తే కనుక ఇటుపక్క నాయకులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి సమన్వయంగా 15,000 వెళ్తానన్నారు కాబట్టి ఒప్పుకుంటారంటారా? అంటే ఆయన బరిలో ఉంటారా? ఏమండి, ఆయన ఏం ఒప్పుకోడండి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారు, సూపర్ 6 పథకాలు మేము ఇళ్ళకి డబ్బులు కట్టాము. 35,000 కట్టాము. చంద్రబాబు నాయుడు సీఎం ఎదుర్కొండగా ఇంతవరకు దాని గురించి అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు జగన్ గారు సీఎం గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాకు డిక్కో ఇళ్ల మధ్య
కేసులు పెట్టారు అని ఆపేశారంటున్నారు. కానీ ఎంతవరకు నిజం ఉండదు? ఇప్పుడు ఈయన వచ్చారు 2 సంవత్సరాలు అయింది. ఏదండి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇల్లులు ఎక్కడ ఇచ్చారు సార్? ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. సదుపాయాలు లేవు, నీళ్లు లేదు, కరెంటు లేదు, డ్రైనేజ్ లేదు, వేస్ట్ వాటర్ పై సదుపాయం లేదు. నాకు వేమవరంలో నాకు ఇల్లు వచ్చింది, B33 C1 కింద వచ్చింది నాకు గ్రౌండ్ ఫ్లోరు. ఏదండి ఇంతవరకు కొత్తపత లేదు. ఏదంటే బ్యాంక్ లోన్ అన్నారు, బ్యాంక్ లోన్ కూడా సీఎం గారు సీఎం గారు బ్యాంక్ లోన్ ఇచ్చి రిటర్న్ తీసుకున్నారు, ప్రజల మీద భారం వేశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు పదే మాకు ఫోన్లు చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎంతవరకు సమాజం సార్? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఒకళ్ళు చేసిన దారి చేశారు, ఇప్పుడు మిగతా సీఎం అని ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు, ఆయన పెట్టి ప్రజల్ని మబ్బు పెడితే రేపు రోజున ఓట్లు వేసేది ఎవరు సార్? అంటే ఏజ్ రీత్యా చూసుకున్నా ఎక్కువ అవుతుంది కాబట్టి యువ నాయకుల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఇటు బరిలో లోకేష్ గారు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అనేది ఒక అపోహ. ఏమండి ఇప్పుడు యువనాయకులు లోకేష్ ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి ఆయన ఏమంటున్నారు, చాలామంది ఆయన ఏదేదో వాగేస్తున్నాడు, దాని అభివృద్ధి లేదు. ఆయన పిఠాపురంలో గెలిచాడు అంటున్నారు, పిఠాపురంలో ప్రత్యేకం అంటున్నారు. కానీ ఎంతవరకు సహజం సార్? కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్టింగ్కి ఇచ్చారు, బాగానే కాదంటలేదు. ఆయన సీఎం గారి ఇష్టం, అది ఈయనకి వచ్చుకోవచ్చు కాదంటలేదు. కానీ ఈయన ఒక మాటకి చెప్పాల్సిన ఇంకొక మాట చెప్పేసి ప్రజలను ఇబ్బంది పాటుపెట్టి చేసి ప్రజలు చాలా ఈయన మీద అభిప్రాయాన్ని తొలగించుకుంటున్నారు. అభివృద్ధి వైపు వెళ్తుందంటుంది కుటుంబ ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమాలతోనే ముందుంది అంటున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతుంది, అందరికి అన్నీ అందుతున్నాయి. మార్కెట్లో రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఒక అంశం బాగా కలవరపరుస్తుంది సార్. ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు సీక్రెట్ లండన్ పర్యటన గోప్యంగా వెళ్తున్నారు పదే అని మాజీ నాయకులు అంటున్నారు. నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నాం అంటున్నారు వాళ్ళు. ఎలా ఉందంటారు ఈ విషయంలో? అది తీసుకొచ్చారు 3 లక్షల కోట్లు వ్యాపారం తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లు వెళ్ళి దాచి వచ్చారో తీసుకొచ్చారో తెలీదు, దాటకి వెళ్ళారు. చెప్పబట్టు అంత సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళాలి కదా. మేము వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం, తీసుకురావడానికి వెళ్తున్నాం. అది దళారులు ఎక్కువైపోయారండి, రేట్లు పెరుగుతాయి. రేట్లు ఇంకో వాదన కూడా ఉంది సార్. ఫ్యామిలీలో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది. యువ నాయకుడిని పట్టాభిషేకం చేయాలి, సీఎం బరిలో ఉంచాలి అనే ఒక వాదన. కేడర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా మారిస్తే బాగుంటుంది, యువ నాయకులకి ఆస్కారం ఇస్తే మొదట ఈయన లోకేష్ గారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎలా ఉంటుంది? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇంకో 30 ఏళ్ళ దాకా మేమే ఉంటామని. ఆయన సీఎం, ఎవరిని పెట్టడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే ఉంటాడు. ఆయన ఎవరిని పెట్టినప్పుడు ఒప్పుకోడు కూడా. అంటే యువ నాయకులకి ఆస్కారం ఇస్తే ఉగాది తర్వాత కానివ్వండి 2029 ముందు కానీ ప్రకటన ఉండొచ్చు. యువ నాయకుడిగా ఉండాలంటే జగన్ తప్ప ఇంకోటి యువ నాయకుడు రాడండి ఇక్కడికి, రానివ్వరు కూడా వాళ్ళు. అది సార్ ఫిబ్రవరి 1 నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మరొకసారి బస్సు యాత్ర జిల్లాల వైడ్గా కన్ఫర్మ్ అవుతుంది సార్. అన్అఫీషియల్గా రిపోర్ట్ వచ్చింది, అఫీషియల్గా ప్రకటించాలి. ఎలా ఉంటుంది? ఒంగోలు నుంచి మొదలు పెట్టుకుని గన్నవరము, జగ్గైపేట, మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు కూడా ఫోకస్ అంటున్నారు. ఏమంటారు? తిరుగుతాడు, ఏముంది. ఇప్పుడు ఎలాగో మళ్ళీ గెలవాలని ఉద్దేశిస్తే తిరుగుతారు. ఎవరు పొట్టి తప్పులు కాదు పడతారు. వాళ్ళు తిరిగినట్టు మొన్న లోకేష్ తిరిగాడు కదా, ఇప్పుడు ఈయన తిరుగుతాడు. పార్టీలోకి కొంచెం దూరంగా ఉండి లేదా ఇన్యాక్టివ్గా ఉన్న ఏరియాలో ముందు ఫోకస్ చేస్తున్నారు. బలోపేతం చేసి మరొకసారి గాడిని పెట్టాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంటుంది? ప్రజల్లో రావాలండి అది. ఆయన ఈయన అనుకుంటే కాదు, ప్రజల్లో రావాలి. మంచి పనులు చేసినోడికి పట్టం కడతారు. మంచి పని చేసినోడు కూడా పట్టం కట్టే రోజులు కూడా పోయినాయి. పట్టం కట్టకుండా వదిలేసిన రోజులు ఉన్నాయి. ఈయన 3000 ఇచ్చారు, 4000 ఇస్తారని అటు పరిగెత్తారు. ఇప్పుడు ఏమీ లేదు. ఉన్న పెన్షన్లు చాలామంది మా ఏరియా అంతా చాలామంది పోయినాయి. ఇప్పుడు నాకెందుకు? ఇప్పుడు నాకు 76, నాకు లేదు. 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? 18 నెలలు ఏమి లేదండి, అంత బోటకం మాయ. చేస్తారా లోకేష్ గారిని సీఎం చేస్తారు? ఏమంటే ఎమ్మెల్యేలు కూడా ఎవడు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో 164 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవడు అందింటే వాడు అలా తయారయ్యారు. విదేశీ పర్యటనకు గోప్యత ఎందుకు అంటున్నారు మాజీ నాయకులు కూడా? ఏదైనా ప్రోటోకాల్ మించి దాటి వెళ్ళకూడదు కదా, ప్రకటించి వెళ్ళొచ్చు కదా. మరి ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉండి కూడా బెయిల్ మీద ఉన్నాడు, ఎలా వెళ్ళాడు అర్థం కావట్లేదు సీక్రెట్గా. అది భగవంతుడే చూపించాలి. అది మనం ఎవరో చెప్పలేము. ఏంటంటే మా ఇష్టం ఎక్కడికి వెళ్ళి వచ్చామంటారు. ఢిల్లీ వెళ్ళి వచ్చాం, లేదా విజయవాడ వెళ్ళి వచ్చామంటారు. ఎంతసేపు వెళ్ళి రావడం? 2029 లోపు అన్న ఏదైనా ప్రకటన ఉంటుందా? ఒకవేళ యువ నాయకుడిని రేపు సీఎం బరిలో అది చెప్పలేమండి, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కలిసి కావాలంటే తప్పదు. ఏమండి, నేను పోయే ముందు నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటే చేసేస్తాడు. 10 ఏళ్ళు కలిసి ఉంటానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి పరిస్థితి ఏమి లేదండి, బీజేపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అంటారు ఆట, ఇదంతా వైకుంఠపాలి.
ఏమండి ఎవరైతే వాళ్ళు ఇచ్చేకితే వాళ్ళు పైకి తీసుకెళ్తారు లేదా కింద ఖర్చు తోసేస్తారు. ఒకవేళ ఈయన సీఎం బరిలో ఉంటే ఈయన ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్? రేపు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్తో కూడా పొత్తు కలుపుకుంటారు నేను వదిలేసి. ఎందుకంటే చంద్రబాబు అంటే తెలుసు బాగా అనుభవం, 2 సార్లు కలిశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ని పట్టుకుంటాడు. ఏముంది, ఆయన కావాల్సిన సీట్లు కావాలి, ఆయన స్థానం గెలుచుకోవాలి కేంద్రంలో. అది రైట్. రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఇచ్చింది. అభివృద్ధితోనే మనం అందరం సాధించగలం అంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఎలా ఉంది అసలు? అంతా బాగానే ఉందండి, అభివృద్ధి బాగానే ఉంది, పథకాలు బాగానే ఉంది. పర్లేదు సార్, ఇబ్బంది పెట్టుకోకుండా టయానికి అన్ని అందుకుంటున్నారు. ఏం ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. సార్ గురుగారు ఒక్క మాటలో యువనాయకుడు లోకేష్ గారికి పట్టాభిషేకం అని వినిపిస్తుంది. ఒకవేళ సీఎం బరిలో ఆయన ఉంచుతారా, ముందే ప్రకటించొచ్చా అంటున్నారు, ఏమంటారు దానిపై? అది చెప్పలేము, దేవుడిని అంత దేవుడిని. పదే ఏదైతే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు, ప్రోటోకాల్ మించి వెళ్లకుండా మాకు కూడా వివరిస్తే బాగుంటుందని మాజీ నాయకులు వెళ్ళొచ్చంటారు. అలాగా విదేశీ పర్యటనలకు ఇబ్బంది లేదు. ఏముందండి, దేశం అభివృద్ధి కోసం వెళ్తున్నారు, మామూలుగా వెళ్తలేదు కదా, సరదా కోసం వెళ్తున్నా. దేశం అభివృద్ధి కోసం దాని కార్యక్రమానికి ఏమైనా కావాల్సినప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. మాజీ నాయకులు టైటిల్ పెడుతున్నారు సార్, లోకేష్ చంద్రబాబు సీక్రెట్ లండన్ పర్యటన అన్నట్టుగా, ఏమంటారు దానిపైన? వెళ్ళాలండి, వెళ్ళకపోతే ఎలాగవుతుంది? అవన్నీ చూస్తే కదా మన ఇండియా అభివృద్ధి అయ్యేది, మన భారతదేశం. ఆ ఇతర దేశాలకు వెళ్ళకోకుండా మన భారతదేశం ఎలాగ అభివృద్ధి అవుతుంది చెప్పండి? సొంత క్యాడర్లో కానివ్వండి, ఒక పక్క లోకేష్ గారి ఇంటిలో కానివ్వండి, మంచి ప్రెషర్ ఉంది లోకేష్ గారిని సీఎం చేయాలన్నట్టుగా కొంతమంది అంటున్నారు, ఏమంటారు? ఇదంతా దేవుడి నిర్ణయం అండి. అది ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో ఎవరు చెప్పలేము. మన నందమూరి తారక రామారావు సీఎం అవుతారు అనుకున్నావా, అలాగే అదృష్టం కలిసి వచ్చింది. అలాగే దేవుడు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం చేయగలుగుతారు తీసుకుంటే చేస్తారండి. చేయకుండా ఎలాగుంటారు? చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన చేస్తాడు, ఎన్టీ రామారావు గారు మనవడు, వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారండి దేశ అభివృద్ధి? అంటే ఒక మాట అంటున్నారు సార్, గతంలో తెలంగాణలో కేసీఆర్ గారు దిగిపోయే ముందు ఈయన సీఎం చేసి ఉంటే బాగుండేది కేటీఆర్ని, అలాంటి తప్పు ఇక్కడ చేయకూడదని యువ నాయకులు ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళ ఒపీనియన్ అంట. ఏమండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మన ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం మనది. వాళ్ళది వేరే వంద వేరే, వాళ్ళతో మనం కలపలేము, మన వాళ్ళు కలపలేరు. ఎవరి అభిప్రాయాలు అలాగుంటే అలాగుంటే. సపోర్ట్ ఉంటుందా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పుడైనా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా? అందరూ కూటమి ప్రభుత్వం బాగుండాలండి, అంతా బాగానే చేస్తున్నారు, సమానంగా చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటారు? ఎయిర్పోర్ట్ కూడా బాగానే చేస్తున్నారండి, బ్రహ్మాండంగా. రాష్ట్ర అభివృద్ధితో పాటు లోకేష్ గారికి సంబంధించి ఏదైతే బాబు గారు లండన్ టూర్ బాగా కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన అలిగి వెళ్ళిపోయినట్టుగా ఇంట్లో నుంచి కూడా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంది, ఆయనకు పదవి ఇవ్వాలి ఏదో ఒకటి అదే సీఎం బరిలో అంటున్నారు, మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత అనుభవం లోకేష్కి ఉండకపోవచ్చు, కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే ఆయనకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాజకీయ విశ్లేషకులు కేటర్ కూడా ఏమంటుందంటే, గతంలో ఈ తెలంగాణలో దిగిపోయేటప్పుడు కేసీఆర్ గారు ఈయన కేటీఆర్ గారిని సీఎం చేస్తే బాగుండేది అనే నినాదంలోనే వీళ్ళు అంటున్నారు. మరి యువరక్తం కొంచెం యంగ్ కాబట్టి వయసు రీత్యా చూసుకున్నా ఈయనకి ఇవ్వచ్చు అంటారు. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. తెలంగాణ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చాడంటే అది వేరు, ఆయన అభిప్రాయం. కానీ ఇక్కడ లోకేష్ కొంత ఏజ్ కొద్దిగా పెరిగితే తర్వాత ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే రాజకీయ విశ్లేషకులు మాట అంటున్నారు సార్, ఈయన కొంచెం అలిగి వెళ్ళినట్టుగా, ఈయన బుజ్జగించడానికి మళ్ళీ లండన్ టూర్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు, నిజమేనంటారు? అసలు మనకు తెలియకపోవచ్చు. ఎలా ఉంటుంది సార్? అంటే ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది? ఇస్తే కొంచెం బాగుండదేమోనని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వల్ల ఆయన చేస్తేనే బాగుంటుంది పరిపాలన. అంటే వయసు రీత్యా చూసుకున్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2029 కన్నా ఇవ్వచ్చు అంటారు. 2029కి అయితే కొంచెం ఏజ్ పెరిగింది కాబట్టి అప్పుడు ఇస్తే లోకేష్ గారికి బాగుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? అంటే ఇలా అందరూ కలిసి ఉంటానంటున్నారు కదా, ఒకవేళ అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలీదు. అప్పుడు పరిస్థితులు ఉంటే కుమ్మడి మొత్తం అందరు కలిసి ఉంటే ఏంటి అప్పుడు ఒకవేళ ఇద్దరిలో ఎవరు చేస్తారనేది అప్పుడు ప్రజలు నిర్ణయం. ఐటీ మినిస్టర్గా ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, సో సీఎం పదవిలో ఉంటే ఏజ్ మరీ తక్కువగా అనిపిస్తుందా, యంగ్ లీడర్గా ఉంటారంటారు? ఇప్పుడు జగన్ గారు కూడా ఇదే దీంట్లో చేశాడు కాబట్టి సీఎం 2029కి అయితే లోకేష్ గారు బాగుంటుందని అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.